సమాజంలో అంతరాని కులాలకు దేహ సంపదలో వాటా కల్పించాలని డిమాండ్ చేసి రాజ్యాంగంలో రిజర్వేషన్లకు వీలు కల్పించిన మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గాలకు వారి దామాషా ప్రాతినిధ్యం ప్రకారం కల్పించిన ఆ రిజర్వేషన్ల కారణంగానే దళిత కులాలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న మిగిలిన కులాలతో సమానంగా దళితులతో ఏ కొద్ది మందైనా ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే అందుకు రిజర్వేషన్లే కారణం. అయినా దళితుల్లో 90% కులాల వారు 70 ఏళ్లకు పూర్వమున్న స్థితిలోనే ఉన్నారు. అంబేద్కర్ చెప్పిన సమాన పంపిణీ సూత్రానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. జాతీయ మాల మహానాడు పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దార చిరంజీవి ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తోటమల్ల రమణమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడెల్లి గణపతి, జిల్లా కోశాధికారి పెంకి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు పల్లాంటి రమేష్, జెన్కో మాల ఎంప్లాయీస్ నాయకులు పిల్లి మల్లేష్, తంబల్ల రమాదేవి, పల్లాటి హరీష్, వల్లమల్ల వెంకటరత్నం, గడిదేశి ప్రభాకర్, గోరంట్ల రాజ్కుమార్, తంబల్ల నాగసత్యం, భాస్కర్, నిశ్చిత్, శాంతివర్ధన్, కొండలరావు, వాసుమల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక విష ప్రచారాన్ని, ఒక విషయాన్ని చిమ్మి మనుషుల మధ్య అనైక్యతను, మతాల మధ్య ఐక్యతను దెబ్బతీసేటువంటి కుట్రలు చేసింది. మతం పేరుతో రాజకీయాలు చేసేటువంటి కుట్రలు చేయడం జరిగింది. రాజ్యాంగం ఆధారంగా జరగాల్సినటువంటి పరిపాలనను మతం కేంద్రంగా, విద్వేషాల కేంద్రంగా, గొడవల కేంద్రంగా పరిపాలన కొనసాగించాలని చెప్పి ఆశాభావంతో ఈ ప్రాంతంలో ఓట్లాడడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పలు సందర్భాలు రావడం జరిగింది. హిందూ ముస్లింల మధ్య, హిందువులు మైనార్టీల మధ్య, హిందువులు దళిత నిమ్న వర్గాల మధ్య అనేక రకమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూ పోతే హక్కులు పోతాయి, ఈ రాజ్యాంగం పోతే మానవ హక్కులు పోతాయి, ఈ రాజ్యాంగం పోతే రిజర్వేషన్ పోతాయి, ఈ రాజ్యాంగం పోతే ఈ దేశం యొక్క రక్షణ కవచమే పోతారనే భయంతో అందరూ కూడా బయట అనైక్యంగా ఉన్నప్పటికీ ఓట్ల కడుపు వస్తారు మాత్రం బీజేపీ వ్యతిరేకంగా ఓట్ల సునామీని ఏర్పరిచిందన్న విషయాన్ని మేము గమనించినాం. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడుకోలేని సమాజం భవిష్యత్తులో ఉండదనే ఒక ప్రమాదాన్ని గమనించింది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఐక్యంగా బీజేపీని పొందబెట్టేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇంకెనైనా ఆ ప్రచారాన్ని పనిచేయండి, రాజ్యాంగ ఆధారంగా పరిపాలన కొనసాగించండి. అంతేగాని మనుషులుగా గౌరవించేటువంటి తెలంగాణలో ఈరోజు మనుషులు చూస్తే మతంగా చూసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయవద్దని చెప్పి, అవి భవిష్యత్ తరాలకు కూడా అది పెను ప్రమాదమైన విషయాన్ని మనం గమనించాలని చెప్పి, రాజకీయాలు ఇలా ఉంటాయి రేపు పోతాయి, కానీ విలువలు అనేది శాస్త్రంగా ఉంటాయి. కాబట్టి ఆ విలువలు అనేది రాజ్యాంగపరంగా వచ్చేటువంటి హక్కులు కాబట్టి ఆ హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ పౌరుల మీద ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ, మిత్రులారా మొన్న వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవాళి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఇటీవల మా జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరిస్తూ ఏదో రాముడికి వ్యతిరేకను, లేదా హిందువుకు వ్యతిరేకను, లేదా పలానా మతానికి మద్దతుగా ఉన్నట్టుగా చాలా వక్రీకరిస్తూ చిత్రీకరిస్తున్నాడు. పరుష పదార్థాలతో కూడా చాలామంది వీడియోలు పెడుతూ దూషిస్తున్నటువంటి సందర్భాల్లో వారందరికీ మేము హెచ్చరించాల్సుకున్నాం. మీరు ఈరోజు ఏదో ఒక దేవుని మొక్క లేదా ఒక జెండా పట్టుకోవడం, ఇది మా మతం అని చెప్పి, ఈయన మా దేవుడు అని చెప్పి చెప్పడం కాదు. సనాతన ధర్మం ఎప్పటి నుంచో హిందుత్వం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఏదో మొక్కిన బీజేపీ ఓటు వేసిన మాత్రమే బీజేపీ వాళ్ళు, ఆ రాముడికి మొక్కిన మాత్రమే బీజేపీ వాళ్ళు, రాముడిని మొక్కలంతా బీజేపీలు కాదనే తీరులో ఈరోజు ప్రవర్తిస్తే తీరేస్తుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అద్దంకి దాకా ఎవరు మాట్లాడాలి 4 చెప్పాం.